వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ రోజుల్లో పేమెంట్లు అవ్వాలంటే ఫోన్పే కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, ఇలా యూపీఐకి సంబంధించిన ఎటువంటి థర్డ్ పార్టీ యాప్లు లేకుండా, మరి ఇతర అఫీషియల్ యాప్లు లేకుండా, యూపీఐ ప్రాసెస్ అనేది లేకుండా చాలా పనులైతే ఆగిపోతూ ఉంటాయి. మరి ఇందులో భాగంగానే హెచ్డిఎఫ్సికి సంబంధించి వారి యొక్క ఖాతాదారులకు ఎలర్ట్ అంటూ ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చింది. మరి వివరాలు చూసేద్దాం. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేసినట్లయితే అవతల వాళ్ళకైనా కాస్త కోస్త యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వారికి ఉపయోగపడుతుంది. ఇక హెచ్డిఎఫ్సి ఖాతాదారుల యూపీఐ పేమెంట్స్ అనేది 22వ తేదీ సేవలు అనేది నిలిచిపోతున్నట్లుగా ఆ బ్యాంకే స్వయంగా అధికారికంగా తెలిపింది. మరి ఈ నెల 22వ తేదీన ఈ యొక్క హెచ్డిఎఫ్సి ఖాతాదారులకు సంబంధించి కీలకమైన అలర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఆ రోజు తెల్లవారుజామున 2:30 ఉదయం 7 గంటల వరకు కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 22వ తేదీన తెల్లవారుజామున 2:30 నుంచి ఉదయం 7 గంటల వరకు హెచ్డిఎఫ్సి ఖాతా ఎవరైతే వాడుతున్నారో మరి ఖాతా లింక్ అయిన యూపీఐ సేవలు పనిచేయవన్నమాట. మరి యూపీఐ సేవలు పనిచేయకపోవడం అంటే గూగుల్ పే కానివ్వండి, ఫోన్పే కానివ్వండి, ఇతరకు సంబంధించిన ఎటువంటి యూపీఐకి సంబంధించిన థర్డ్ పార్టీ యాప్స్ ఏది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతాదారులకు అయితే పనిచేయదు. మరి ఈ యొక్క ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి సిస్టమ్ మెయింటెనెన్స్ చేపడుతున్నట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే పేర్కొంది. అయితే ఆ సమయంలో లావాదేవీల కోసం ఏదైతే పేజ్ యాప్ ఉంటుందో, అంటే మనందరికీ తెలుసు కదా, PAYZAPP యాప్ ఏదైతే ఉంటుందో దీన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి అధికారికంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే స్పష్టం చేసింది. మరి దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ విధంగా వచ్చాయి. మరి దీనికి ఎంతో కొంత మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.